మహాశివరాత్రి సందర్భంగా రాపూరు దగ్గరున్నటువంటి సిద్ధలై కోనకి ఇవాళ నేను బయలుదేరాను. చుట్టుపక్కల ప్రకృతి చాలా అద్భుతంగా ఉంది. ఫైనల్ గా సిద్ధలై కోనకు విచ్చేశాము. ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరం చక్కగా భోంచేశాము. ఇక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహించే వాళ్ళు చాలా గ్రేటు. మా భోజనం పూర్తవగానే తలా ఒక్కొక్క ప్లేటు ఎక్స్ట్రా తీసుకొని వానరులకు కూడా అందించాము. మనమే తింటే సరిపోదు కదండి. ఈ భూమి మీద ఉండే అన్ని జీవరాశులు కడుపు నిండా తినాలి, అందరూ బాగుండాలి. ఫైనల్ గా నా ప్రయాణం సిద్ధలై కోన వైపు కొనసాగుతుంది. దానికి ఇక్కడి నుంచే వెళ్ళాలన్నమాట. మరింకెందుకు ఆలస్యం, రండి చూద్దాం. మరి ఇటుగా వెళ్తున్నప్పుడు నాకు ఒక సంఘటన ఎదురైంది. ఇక్కడే ఉన్న మంకీ నా మీద అటాక్ చేయబోయింది. నాకు చాలా భయం వేసింది. నిజామాబాద్లోని సిద్ధులగుట్టలో వీడియో చేస్తున్నప్పుడు ఒక మంకీ వచ్చి నన్ను వెనుకగా హక్ చేసుకొని కరిచి వెళ్ళింది. అందుకని కొంచెం భయపడ్డాను. బట్ నాకు ఒక క్లారిటీ ఉంది, మనుషుల కంటే జంతువులే చాలా మంచి